హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ వైపుకి, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ వైపుకి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాం. అలాంటి వాటిల్లో నెంబర్ 1 కంపెనీగా చెప్పుకునే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ దాంట్లో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, ఐటీసీ లాంటివి కానీ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఐటీసీ లాంటిది ఎక్కువగా ఇండియన్ టొబాకో కంపెనీ ఏదైతే టొబాకో బేస్డ్గా సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో అత్యధిక లాభాలు తీసుకుని వచ్చి మనకి మంచి ప్రాఫిట్స్ ఇస్తారని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొద్ది సంవత్సరాలుగా దాని యొక్క క్యాపిటలైజేషన్ సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు ఉన్నప్పటికీ కూడా ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి, మనకి రిటర్న్స్ వచ్చేటప్పటికి అంత ఆశాజనకంగా ఉండట్లేదు. అది అద్భుతమైనటువంటి హై క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ అయినప్పటికీ కూడా మనం ఏదైతే అంత క్యాపిటలైజేషన్ లేకపోయినప్పుడు కూడా ఒక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయినప్పటికీ కూడా, లేకపోతే ఒక 10,000 to 15,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు కూడా ఆ స్టాక్ మనకి మంచి రిటర్న్ ఇస్తుంటే, అదే సెక్టార్లో ఉండి అదే దాంట్లో డిఫరెంట్ వేస్లో మార్కెట్లో అద్భుతమైనటువంటి మార్కెటింగ్ చేసి మంచి సేల్స్ చేసి అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకొస్తూ ఉంటే, అలాంటి కంపెనీస్ని కూడా మనం స్టడీ చేసి అలాంటి వాటిలో పెట్టుకుంటే మనకి ఎఫ్ఎంసీజీ సెక్టరే రెగ్యులర్గా యూసేజ్ ఉన్న సెక్టరే మంచి ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటే మనకు కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఒక అద్భుతమైన స్టాక్ నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏదైతే ఈ స్టాక్ పేరు గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిగరెట్స్లో వరల్డ్ వైడ్ బ్రాండ్స్ కన్నాటికి కూడా సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళ యొక్క ఓన్ బ్రాండ్స్ని, కొన్ని బ్రాండ్స్ని, అదేవిధంగా వరల్డ్ వైడ్ ఫేమస్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేయడంలో వీళ్ళు తిట్ట. ఇది ఏదైతే సుమారుగా 15,000 నుంచి 16,000 కోట్ల కంపెనీ. ఇది ప్రమోటర్ స్టేక్ దీంట్లో చాలా ఎక్కువగా ఒక 75% నుంచి 80% వరకు కూడా ప్రమోటర్ స్టేక్, సుమారుగా 72% ప్రమోటర్ స్టేక్ ఉన్నది. నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. తర్వాత ఎఫ్ఐఎస్ కూడా సుమారుగా ఒక 16 to 18% ఎఫ్ఐఎస్ దీంట్లో మార్కెట్లో ఉన్నారు. ఏదైతే ఎఫ్ఐఎస్ కూడా ఇందులో ఉంటే ఖచ్చితంగా మనకి మంచి ప్రాఫిటబుల్ కంపెనీగా మనం తీసుకుంటూ ఉంటాం. డిఐఎస్ అదే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ. ఏదైతే ప్రమోటర్స్ యొక్క స్టేక్ నేను ఇక్కడ డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. ప్రమోటర్ స్టేక్ కూడా 72% ఎప్పుడు తగ్గకుండానే మామూలుగా ప్రజెంట్స్ నడుస్తుంది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే సుమారుగా 73% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో 73% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనకి ఏదైతే రిటర్న్ అన్నది మనం చూడటం అనేది చాలా తక్కువ. అదేవిధంగా లాస్ట్ 3 years నుంచి కూడా చూసుకున్నట్టయితే 52% అబోవ్, అంటే 50% అబోవ్ లాస్ట్ 3 years నుంచి కూడా మనకి మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. ఖచ్చితంగా ఇలాంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో మనకు కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటే అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే, ఏదైతే రెవెన్యూ మోడల్లో సుమారుగా 2,000 crores దగ్గర 2,400 crores దగ్గర నుంచి సుమారుగా 3,500 నుంచి ఒక 8,000 crores వరకు కూడా మార్కెట్లో ఒక రెవెన్యూ మోడల్ కూడా బాగా పెంచుకున్నటువంటి స్టాక్ ఇది. అట్ ద సేమ్ టైం దేని బ్రాండ్స్, వీళ్ళ యొక్క బ్రాండ్స్ ఏదైతే వీళ్ళ బ్రాండ్స్ ఉన్నాయో సిగరెట్స్ అండ్ కన్ఫెక్షనరీలో కూడా, ఏదైతే కన్ఫెక్షనరీలో కూడా దీనికి ఏదైతే బ్రాండ్స్లో నడుస్తుందో, ఏది మనకి గాడ్ఫ్రే ఫిలిపియన్స్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో దాంట్లో సిగరెట్స్ మనకి ఏదైతే 4 Square కానీ, లేకపోతే రెడ్ అండ్ వైట్ కానీ, ఏదైతే ఇలాంటి సిగరెట్స్ ఏదైతే ఉన్నాయో బ్రాండెడ్స్ అన్నీ కూడా, ఆ సిగరెట్స్ అన్నీ కూడా ఇదే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అదేవిధంగా ఇక్కడ కొన్ని మల్టిపుల్ బ్రాండ్స్ కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం దే ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ద మర్ల్బోర్ ఇన్ ఇండియా. మర్ల్బోర్ అనే ఒక పెద్ద టాప్ మోస్ట్ ప్రీమియం బ్రాండ్ సిగరెట్స్ ఏదైతే ఉందో దానికి మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సప్లయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వీళ్ళు ఏదైతే వరల్డ్ క్లాస్ సిగరెట్స్ దానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో బాగా తిట్ట. అలాంటి దాంట్లో ఇది మంచి బాగా ఎఫ్ఎంసీజీ కంపెనీ అయినప్పటికీ కూడా ఇది ఫ్లాగ్షిప్ కంపెనీ ఆఫ్ ద కేకే మోడీ గ్రూప్. ఇది కేకే మోడీ గ్రూప్కి సంబంధించింది. ద హెవీ మెనీ ఐకానిక్ సిగరెట్స్ బ్రాండ్స్ లైక్ 4 Square, రెడ్ అండ్ వైట్ అండ్ ఇలాంటి బ్రాండ్సే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏదైతే మర్ల్బోర్ బ్రాండ్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్, దాంట్లో ఇండియాకి వీళ్ళ సప్లైర్స్ కూడాను. అదేవిధంగా వీళ్ళ యొక్క రెవెన్యూ మోడల్ కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. 90% ఆఫ్ ది రెవెన్యూ అంతా కూడా డొమెస్టిక్ నుంచి, అదేవిధంగా కన్జ్యూమర్ నుంచి 90% ఆఫ్ రెవెన్యూలో 67% టొబాకో నుంచి ఏదైతే వస్తుందో అది డొమెస్టిక్ గాను, 23% ఎక్స్పోర్ట్ ద్వారా కూడా వస్తుంది.
అదేవిధంగా కన్జ్యూమర్ అండ్ రీటైలర్స్ దగ్గర నుంచి అయితే ఒక 10% ఒక రెవెన్యూ కూడా ఉంది. దీనికి ఎందుకంటే టొబాకోతో పాటు డిఫరెంట్ బిజినెస్ కూడా ఉంది కాబట్టి. అదేవిధంగా టొబాకో బిజినెస్ ద కంపెనీ ఇస్ ద ఏదైతే రీసేల్ మెరల్బోర్ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ద కంపెనీ ఏదైతే ఉందో దీనికి అక్కడి నుంచి కూడా మనకి రెవెన్యూ రావడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ బిజినెస్లో కూడా దీంట్లో పార్టిసిపేషన్ అనేది ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద గ్లోబల్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో 2023 దగ్గర నుంచి కూడా ఏదైతే సిగ్నిఫికెంట్ మార్కెట్ ప్రెజెన్స్ అన్నది అక్రాస్ ది లాటిన్ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ అమెరికా అండ్ ఈస్టర్న్ యూరోపియన్ 40+ కంట్రీస్లో వీళ్ళకి యొక్క ప్రెజెన్స్ ఉంది. ఏదైతే ఒరిజినల్ బ్రాండ్స్ ఏదైతే మనకి కంపెనీ సెల్ చేస్తుందో 40 కంట్రీస్లో నేను మీకు ఇక్కడ డీటెయిల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాను. అంటే గ్లోబల్గా మంచి ప్రెజెన్స్ ఉన్నటువంటి కంపెనీది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా అద్భుతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ 800+ డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా 9,000+ ఫీల్డ్ ఫోర్స్ అలాంగ్ విత్ ది 1,000+ ఎంప్లాయీస్, 1,000+ ఎంప్లాయీస్ తోటి 9,000 ఫీల్డ్ ఫోర్స్ కూడా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నెట్వర్క్ చైన్ ఉన్నటువంటి ఒక సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సెల్లింగ్ కంపెనీగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా దీని ఫోకసింగ్ అదేవిధంగా సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఫోకసింగ్ మీద ట్యాపింగ్ ఇంటర్నేషనల్ బిజినెస్లోను ఆల్సో టైపింగ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ విత్ ద ఫిలిపియన్ ఈ కంపెనీస్తో కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ ఇవ్వడానికి కూడా మంచి ముందుకు వస్తున్నటువంటి కంపెనీ ఇది. ఓవరాల్ యొక్క ఈ స్టాక్ యొక్క మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ స్టాక్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే వెరీ గుడ్ హెల్దీ ఫండమెంటల్స్ అండ్ హెల్దీ టెక్నికల్స్ మల్టిపుల్ వేస్లో మల్టీ బ్యాగ్ రావడానికి రెడీగా ఉన్నటువంటి స్టాక్. దీనికి సంబంధించినటువంటి ఓవరాల్ వ్యూ అంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా మార్కెట్ ఏదైతే అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా టేక్ ఆఫ్ తీసుకునే క్రమం కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి కూడా బ్రేక్అవుట్ వస్తుంది. ఇలాంటి స్టాక్స్లో మనకి FMCG ప్రొడక్ట్స్ అయినప్పటికీ కూడా క్యాపిటలైజేషన్ వాటితో పోల్చుకుని ఒక 10% క్యాపిటలైజేషన్ ఉన్నప్పటికీ కూడా 10,000 crores లేదా 15,000 crores ఉన్నప్పటికీ కూడా అవి 5 lakhs 10 lakhs 5 lakhs లేదా 2 lakhs 3 lakhs FMCG ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ కూడా FMCG ప్రొడక్ట్స్లో 50% అండ్ అబౌవ్ అండ్ 70% అండ్ అబౌవ్ రిటర్న్ ఇచ్చే స్టాక్స్లో దీన్ని మనం ఒక ఆనిముత్యంగా మనం గుర్తించవచ్చు. ఇలాంటి స్టాక్స్లో మనం రీసెర్చ్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని ఇలాంటి స్టాక్స్లో మన పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఉంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.